గమ్మతి వార్తలు అందరికి శనార్థులు బాగురా మరి వచ్చిరా మన గమ్మతి వార్తలు చూస్తానికి తయారుగా ఉన్నట్టేనా అమ్మా ఏంటి చూడు ఇయ్యాల పిండి వంటల వాసనే వస్తుందిగా ఓహో సరే మరి ముందుగానే అయితే ఏదో చూద్దాం 10 పెద్ద వార్తలు పట్టించుకుంటారా పిండి మీ వాకిట్లోకే బండి నామినేటెడ్ పదవులు రేవంత్ చేతిలో పగ్గాలు అమ్మని పౌరుషం బాగుంది నీ వేషం అందరికీ లేక మంత్రి సురేఖ ఎరుకడికి గిజరే ఉండే ఇద్దరు ఇప్పుడు అన్న కడుపులో మంట పెట్టిన శల్య షర్మిల గమ్మతి వార్తలు వామ్మో నీ దడ పెడితే నాయను నవలక మింగేంత కోపంతో ఓ కోడి పుంజు వామ్మో దాని సూపుకు ఏం లేదు గుండె కాడ దడ పడుతుంది అంటే ఎట్లా ఉండాలి దాని సూపు ఒక రకంగా చూస్తుంది చూడు ఒకసారి దీని పౌరుషం చల్లకుండా తొలకరి వాన కురిస్తే భూతల్లి ఎంతగానం పులకరిస్తుందో మనకి ఎరికే కొమ్మల మధ్యన కోయిలమ్మ రాగం తీస్తుంటే వ్యవసాయం చేసే ఎద్దుల గుండె ఎట్లా అదిరిపడుతుందో అందరికీ ఎరికే బోనాల పండుగ వస్తే నా సామిరంగా డోల్ దెబ్బ దరువులతోటి శివసత్తులకు ఎంత బలం ఉరుకొస్తుందో అందరికీ ఎరికే అడవిలో పూలు తెచ్చి బతుకమ్మగా వేర్చి ధరణి దద్దరిల్లంగా సప్పట్లతోటి కాంతలు చుట్టూ తిరుగుతుంటే ఆడబిడ్డలకు పానము ఎట్లా రేసి వస్తుందో మనందరికీ ఎరికే కానీ సంక్రాంతి పండుగ గోలిగా కోడి పుంజులకు ఎంత పౌరుషం ఉందే ఊర్రో ఒక్కసారి గిటు చూడురే అగో కోడి పుంజుకు ఏదైంది తెలుస్తలేకుండా వచ్చినా అరే దాని గుడ్లు చూడు ఎట్లా ఎలవేటి చూస్తుందో అమ్మ ఇక ఇది నా మీదకే వచ్చినట్టుంది ఎట్టెట్ట సంగతో ఏందో అనుకొని మారేసి చూసుకుంటా అగో ఎట్లా పట్టుకు తయారవుతుందో చూడు కోడి పుంజు అంటే ఇక ఎందుకో కానీ కొత్త సంవత్సరం కోరిగా సంక్రాంతి పండుగ నాడు మాత్రము మరి ఎట్టెట్ట సంగతో కానీ కోడి పుంజులకు మాత్రం భలే పౌరుషం వస్తుంది అనుకో రాదురి అంటే ఇక ఈ జనవరిలో అట్ట ఉంటట్టుంది ఈ కోడి పుంజులకు ఎందుకంటే చూస్తున్నారు కదా అమ్మ న్యూస్ లోగో పెడితే ఎంత బిర్రగా పట్టుకు తయారవుతుందో కోడి పుంజు బరకండి గమ్మతి వార్తలు ఇక నువ్వు బట్టనే బట్ట సంక్రాంతి పండుగ రానే వచ్చే ఇక మరి ఏ ఇంట్లో చూసినా మరి ఇప్పుడు రొడకప్పు పైన దడ పెట్టి వాసన ఇడికెళ్ళి కిలోమీటర్ రావాలన్నా ఏది అప్పల వాసన పిడి మాటరా ఇక మరి గసవాడి వాసన రావాలంటే విజయనారా మరి ఏంది ఏం కదా అయితే మరి కరెంట్ పాడైపోను వస్తుందట పోతుందట గజ్జేవరికి ఈ పిల్లగా ఏదో ఉపాయం చేసిందట ఆడవాళ్ళకు ఇక చూడుతుంది మరి ఆ కథ ఏందో రాక పండుగ వచ్చే ఇంటికి ఆడబిడ్డ వచ్చే మన బిడ్డ అత్తగారింటి కాడ ఏం తిన్నదో ఏం పోయిందో ఈ సంక్రాంతి పండుగ కన్నా పిండి పట్టించుకొచ్చి మన ఆడబిడ్డలకు కడుపు నిండా పెట్టుకుందామయ్యా బూరెలు గారెలు షేబీలలు కారపప్పలు పూరీలు సకినాలు గర్జలు లడ్డూలు మిరపకాయ బజ్జీలు ఇగో గిన్నె ఇలా చేసి మన బిడ్డలకు పెట్టుకుందామయ్యా వాళ్ళకంటే మనకు ఎక్కువ ఏముందయ్యా పిల్లలకంటే ఎక్కువ మనకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి ఇంకేం కావాలి పోయి పిండి పట్టించుకురా పో అని ఇక పండుగ 2-3 రోజుల ముందే ఆరాటం చేస్తుంటారు ఆడోళ్ళు ఇక ఎచ్చమ్మ పచ్చమ్మ తీసుకొచ్చి నా పిండి పట్టు అని ఊరంతా మోపైతే మరి టైంకు కరెంటు లేకపోతే మరి పిండి గిండోడు మాత్రం ఏం చేస్తాడు మళ్ళీ కరెంటు వచ్చేదాకా ఎదురు చూడాల ఇక గిసవంటి సిక్కు వద్దనుకున్నట్టుండి ఈ గిండ్రోడు ఇక లాభం లేదు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఇక ఏకంగా ట్రాక్టర్కే పిండి గిండ్రి అవర్చి ఇల్లు తిరుక్కుంటా ఇక అక్కడదక్కడనే పిండి పట్టిస్తుండోళ్ళ ఇక చూడు రే కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాలో ఇక ఈ అన్న ఏ రకంగా ఉపాయం చేసి రామసక్కరి ఉపాయం ముంగటేసుకుంటా మా తమ్ముడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది మా దగ్గర ట్రాక్టర్ ఉండవచ్చు అనే ఆలోచన ఆయనకు ట్రాక్టర్లో మెషిన్ పెట్టాలన్నట్టు ఆలోచన 3 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నది ఆయన 3 సంవత్సరాలకి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ప్రయత్నాలు అయితే ఇవ్వలే ఎన్నో పైసలు ఖర్చు పెట్టిండు అది సెట్ కాలే ఈసారి కంపల్సరీ సాధిస్తా అన్నట్టు ఉద్దేశంతో ఆయన ఈసారి చక్కీకు రాకుండా అది సాధించే వరకు నేను చక్కీతో రాకుండా
నేను సాధిస్తా కంపల్సరీ అన్నట్టు ఆ ఉద్దేశంతో 10 తారీఖు సాధించిండు, 11 తారీఖు సాధించి ఈరోజు సక్సెస్ఫుల్ చేసిండు. ప్రభుత్వం ఆయనకు ఆదుకుంటే, ప్రభుత్వం ద్వారా ఆయనకు ఆదుకుంటే ఇంకా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తా అన్నట్టు ఆయన మనసులో ఉన్నది. ఎక్కడికి ఫోన్ చేసిన ఏ గ్రామానికి కూడా ఫోన్ చేస్తే పల్లెటూర్లలో ఎటు కరెంట్ లేని సమయంలో కూడా ఫోన్ చేస్తే అక్కడ కూడా వెళ్ళి పడతా అన్నట్టు ఉద్దేశం ఉన్నది దానికి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఆయన దృష్టిలో వచ్చింది ఒక విషయం. ఆ విషయం ద్వారా ఆయన సేవ చేస్తా అన్నట్టే 3 సంవత్సరాలు కలిసి ప్రయత్నం చేసి ఈసారి సక్సెస్ఫుల్ చేసిండు. అగో ఇన్నాళ్ళ జనాలకు సేవ చేయాలని ఈ రకంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఊరూరు తిరిగి పండుగ పబ్బాలకు ఏ ఇంట్లో కూడా పిండి వంటలకు లోటు రాకుండా సేవ చేస్తున్నాడనుల్లా. ఇంకా ఇంతే కాదుల్లో కడుపుల పుట్టడు బుద్ధులు ఉన్నాయట. సర్కారు ఇట్లా ఆదుకుంటే అవి కూడా అతి త్వరలో బయట పెడతా జనాలకు అండగా ఉంటా అని కూడా అనుకొస్తుండో. చూడాలి మరి సర్కారు కూడా మరి గిసొంటలకు ఏ రకంగా సాయం చేస్తుందో ఏం కథ. గమ్మతి వార్తలు నాకి 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 అని నీ దండం పెట్టి రేవంతమయ్యకు అబ్బా నువ్వట నేమట ఏం ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏమంటున్నారట. మరి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి పగ్గాలు మాత్రం ఆయన చేతిలో బిర్రుగా పట్టుకొని కూర్చుంటాట. మరి ఏంటియో ఏం కదా చూద్దాం పది మనం కూడా. జీడికంటి రావణవారు పలారంలో రారా 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 అయిపోతుంది అంటే నాకు అని ఎట్లా ఉరికి చేతులు దాపుతామో. అగో గట్టనే సీఎం రేవంతమయ్య కూడా నామినేటెడ్ పదవులు ఎవరికి కావాలనుల్లో అని కుతికే గూలబడంగా కూతేయంగానే నాకు అన్నట్టే తయారైదురాడనుల్లా నిన్న అలా కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులు. ఇక ఏమో అంటారు చూడు, ఏమి లేరమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నమ్మా అణిగి మణిగి ఉంటుంది అన్నట్టు. కొంతమంది గల్లీ లీడర్లు నేను మస్తు చేసిన, నేను ఇంత పొడుగు అంత పొడుగు చేసిన, ఇక మరి కాంగ్రెస్ గెలుపుకు కన్న కష్టం చేసిన అనే నాయకులు బాగానే మోపైతున్నాడనులా నిన్న. నేను మాత్రము కేసీరావు చేసినట్టు చెయ్యను, గుమ్మాయి జక్కాయని గుంపు చేసి తీట పంచాది పెట్టను. పార్టీలో కష్టపడ్డోళ్ళ పేర్ల లిస్టు నా దగ్గర ఉన్నది, గాళ్ళకే నామినేటెడ్ పగ్గాలు చేతికి ఇస్తా అని చెప్పుకొస్తున్నాడనులా సీఎం రేవంతమయ్య. ఏమో 5 అక్షరముల ఈ మహారాజు 3 అక్షరముల ముద్దుల యువరాజులా ఎవరిని చేస్తాడో ఏం కథో అని యావత్ తెలంగాణ జనాలు చింతకాంతులై చిన్న పోయి చూస్తున్నారట. ఇక మరి ఎవరిని చేస్తారు ఏంది ఏం కథ అనేది చూద్దాం మరి రేపటి సంది. గమ్మతి వార్తలు. ఇక మరి అడుగడుగున బుడియా బాబులు అన్నట్టు బ్రహ్మగారు చెప్పింది ఏ తప్పు అవుతుందో. ఇక మరి రోడ్డు మీద ఇసుకోగా నీ పాడైపోను గయ్యేటి కారు వస్తున్నాయట, గాడితోటి పానాలకు 30 అవుతుందట. ఈ తల్లి చెప్పుకొస్తుంది ఏందో చూద్దాం పని. కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. ఓ మనిషి ఓ పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమవుదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా, ప్లాస్టిక్ నిషేధాన్ని చేపట్టుదామురా. ప్లాస్టిక్ వస్తువులు కవర్లు పానాలకు గణవైతున్నాయి. ప్లాస్టిక్ వాడకము భూమాత గర్భంలో చేరి ఎన్నో రోగాలకు కారణమవుతున్నాయి. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడి భూమి మీద గుట్టలుగా తేరుకొని పోవడం వలన భూమిలో నీరు కలుషితమయ్యి పైన ఉండే గాలి కలుషితమైనందుకు ఇక మనుషులకు మాయ రోగాలు దాపరమవుతున్నాయి అని చెప్పుకొస్తుందిలా. అందుకనే ప్లాస్టిక్ వాడొద్దు అని ఈ రకంగా కంకణం కట్టుకుంది మంత్రి కొండ సురేఖ అక్క. ఇక ఏమంటుందో ఇందా పారి మనం కూడా. అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి, అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం.
మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్నారులా అక్క ఏమనుకొస్తుందో, గాలి నీరు పరిసరాలు కలుషితం అయితే రాబోయే తరాలకు మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పుకొస్తుందిలా. ఓ జనాలు జర ఇప్పటికైనా సోచాయించి ఈ మంత్రి గారి మాటలు చెవుల పెట్టి ఆ ప్లాస్టిక్ని వాడకుండా పైలంగా ఉండాలని, ఏ రోగాలు కొని తెచ్చుకోవద్దని మా అమ్మ న్యూస్ కూడా కోరుకుంటుందో. గమ్మతి వార్తలు ఇక చూడులా పాడవాడ ఏం చేయాలి మరి, ఏం లేదు సంసారం ఏం చేయాలి. నా ముసల్దా తిప్పట్లయితే సంసారం వెళ్తలేదు నాయన. అయితే ఇక గిసోజి పంచాయతీ పుడుతుందట ఆంధ్రాలో శైలికు అన్నకు ఒక పంచాయతీ చూద్దాం పని మనం కూడా. నారచంద్రయ్య నోరు తెరిస్తే మాట మాటకు నా మీదనే ఇసురుక పడుతున్నాడు. ఏమన్నంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదని నిరుద్యోగులతోటి నా ఊరు వీకి చారు కాపిస్తుండు. శైలే నా తోడ పుట్టినందుకన్నా జర నారచంద్రయ్యను ఉతికారేసెళ్ళే. ఏనుగు రొంపిలో కూరకపోతే కాకి కూడా లోకివే అన్నట్టు చేయక్షెళ్ళి మన కుటుంబ వ్యవహారాలు మనసులో పెట్టుకొని ఏమంటున్నా, నారచంద్రయ్య మీద మన్ను దుమ్ము ఎత్తిపోసుకుంటా నాకు సపోర్ట్ చేయి చెల్లె షర్మిల అంటే, ఏరుకొని తినే పక్షి ముక్కున ముళ్ళిరిగినట్టు అన్న జగన్ గుండెలో బాణం దింపి అన్న శత్రువును ఏ రకంగా కొడుకు పెళ్ళికి రమ్మంటుందో చూడురులో. అమ్మా ఓ షర్మిలక ఏందన్నట్టమ్మ కథ. నారచంద్రయ్యను నీ కొడుకు పెళ్ళికి పిలిచినావా మరి? ఇంతకు ఎట్టటి సంగతి చెప్పామా? ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము, పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము, పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్తో చూస్తే అందరికీ ఏ రేవుకు పోయినా ముండపారికి దొరుకుతుందా అన్నట్టు ఇంత ముద్దుగా మాట్లాడినా కడుపులో కషాయం ఉంటుందని కాంటలేనట్టుంది షర్మిలక్క. తోడబుట్టిన అన్న జగన్ శత్రువు నారచంద్రయ్య కాడికి చెల్లెపోయిందని ఎరుకైనాక అమ్మ ఇక సీఎం జగన్కు ఎక్కడ మండుతుందో ఏడ మండుతుందో ఎక్కడ వశపడకుండా ఉందల్లా. ఇక ఈ రకంగా ఉందని గుసగుస పెట్టుకుంటా ఉన్నారట ఏపీ జనాలు. ఇక మరి ఎట్లయితుందో ఎట్లా పోతుందో. ఆనాడు మా అయ్య పిలిచిండు, ఆశీర్వదించిండు. ఇవాళ నువ్వు కూడా విలువాలే చంద్రబాబయ్య అని పిలుచుకొస్తుంది. మరి ఎట్లయితుందో ఎట్లా పోతుందో. గమ్మతి వార్తలు. పోనీ పాడైపోను గారా సంక్రాంతి పండుగ గోలిగా ఇక మరి అమ్మగారి ఇంటికాడ ఇంతో అంతో ఆశ మరి ఉంటుంది కదా ఆడపిల్లకు. ఇక మరి షెడ్డో పాడో పండుగ అంటే ఎన్ని దిక్కులో ఉంటుంది వ్యవహారం. గట్ల లేకుండా అయితేగా ఈ ఊళ్ళే ఏం జరిగిందో చూడని పాపం. పుంటి కూర తిన్నా పుట్టిలో అంటారు. అక్కడికి కారం మెతుకులు తిన్నా సరే అమ్మగారింటి దగ్గర ఆ తృప్తే వేరు అని అనుకొస్తారు ఆడబిడ్డలు. ఇక తల్లిదండ్రులకు ఏముంటుంది, నా బిడ్డ వస్తే బాగుండు, కౌసో నీసో తేవాలే, కడుపు నిండా తినబెట్టాలి అని అనుకుంటారు తల్లిదండ్రులు. ఇక గదే ఆశ మీద పిల్లారు మేడంతో సంక్రాంతిని కొండంత పండుగ లెక్క చేసుకుందాం రారి బిడ్డలారా అని అనుకుంటుంటే ఒరి పాడైపోను గారా కోళ్ళ బండి అన్యాలంగా బొల్తవాడి పాడైందటనులా మెదకు జిల్లా రామాయంపేట రోడ్డు మీద. అరే ఇంతగానం పండగ గోలిగా కోడి కూరకు దూరం అవుతట్టున్నాగా అని ఆ ప్రాంతం తల్లిదండ్రులు చిన్న పోయి చింత చేస్తున్నాడనులా. పాపం లారీ బొల్తవాడి 300 కోళ్ళ దాకా జీవిడిచేసరికి లారోనికంటే కోళ్ళోనికంటే ముందుగా కోళ్ళ మాంసం కోసం ఎదురు చూసే జనాలే బాధపడుతున్నాడనులా. ఇగో ఇనూరి ఈ డ్రైవర్ ఏమో అంటుండో, మరి లారీ ఎట్ట బొల్తవాడది ఏం కథ చెప్తుండో. కేజీఎల్ ఫారంలోకి లోడ్ వేసుకొని వస్తున్నా వేరేపేట టర్నింగ్లో ఇట్లా స్ట్రైట్ అనుకొని ఇక్కడ ఎక్కువ క్రాస్ ఉన్న వరకు ఇక్కడ రైట్ సైడ్ హైవే ఉండే వరకు ఇక్కడ ఇట్లా వరకు ఇక్కడ యాక్సిడెంట్. ఎక్కడ నుంచి వస్తున్నావు? ఇదే రామాయణపేట కాంటకాడ నుంచి వస్తుంది. రామాయణపేట నుండి బండి ఎక్కడిది? హైదరాబాద్ తుర్కెంజాల్ పార్టీ కూడా అంటే హైదరాబాద్ నుంచి వస్తుందా? ఇంటి బండి ఇక్కడ లోడ్ అయిందండి. రామాయణపేటలో లోడ్ అయింది. రామాయణపేటలో ఎక్కడ? కేజీఎల్ ఫారంలో లోడ్ చేసుకుని ఎన్ని గంటలకు వెళ్ళేది? 6 గంటలకు వెళ్ళాం. పొద్దున్న 6 గంటలకు వెళ్ళేది. ఇది ఎప్పుడు జరిగింది? 6:20కి జరిగింది. ఈ లోడ్ ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్ వెళ్ళాలి. మీ పేరు? క్రాంతి. ఏం లేదు దెబ్బలు బాగా తగిలినాయి. లైట్గా కుట్లు పట్టాయి. ఎన్ని కుట్లు?
4 పుట్టుబడి. ఎన్నాళ్ళులా ఓ మెదక్ జనాలు సంక్రాంతికి కోస్తందుకు కోళ్ళు లేవని వంక పెట్టి ఆడబిడ్డల పండుగకు విలువకపోయారు. నీ కోళ్ళు చల్లకుండా కారం పొడి తోడు తిన్నా ఆ తృప్తి వేరే. ఆడబిడ్డకు మర్చిపోకుండా తీసుకురా అని ఆడబిడ్డలను పండుగకు ఏమంటున్నాం అదే అంటున్నాం. మరి గమ్మతి వార్తలు. ఇప్పుడు లోకం మీద ఏం నడుస్తుంది పెద్ద మనిషి. ఇప్పుడు పొరగాలు చల్లకుండా ఏమన్నా అయితే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నాం అంటారు కథ. అట్లా పోతూనే ఉండ్రి. మరి అట్లా పోయినాక నిమ్మరాక ఉండాలిగా. ఉంటప్పుడు ఉంటారు పోతేప్పుడు పోతారు. ఏ ఎక్కది నడవంతులాగానే మన దుమ్ములాగా తీరపచ్చాలు పుడుతున్నాయట. మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు ప్రేమించుకుంటుండ్రాయా? అగో గసవని కథ నడిచిందట. ఇక్కడెక్కడ నడిచిందట. పాపం అన్యారంగా పోని మింగిందట. చూద్దాం పది మనం కూడా. ప్రేమ అనే ఉచ్చులో నువ్వు చిక్కిపోయావా చెల్లి, ప్రేమ మాయలో పడి నువ్వు ఆగామైనావా చెల్లి, ప్రేమ అనే ఉచ్చులో నువ్వు చిక్కిపోయావా చెల్లి, ప్రేమ మాయలో పడి నువ్వు ఆగామైనావా చెల్లి, తెలిసి తెలియని వయసులో నువ్వు తప్పటడుగులేసినావా, అర్ధాంతరంగా ప్రాణాలను గాలిలో గలుపుకున్నావా, అర్ధాంతరంగా ప్రాణాలను గాలిలో గలుపుకున్నావా. ఏ ఉసకదనముల్లా చేతికొచ్చిన పోరగాళ్ళు, షెట్టోలో ఎదిగిన పోరగాళ్ళు కాలుకో రెక్కకో అక్కడకొస్తారని అదపాయ వాళ్ళ కాళ్ళ మీదనైనా వాళ్ళు బతుకుతారని లచ్చలు దారపోసి చదువుకోమంటే ప్రేమ దోమ అని ఉచితార్థంగా వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకొని అర్ధాంతరంగా ఆగమైపోయి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టి కాకి శోకం పెట్టిస్తురులా. నీ అన్యాయం పాడువాడా. ఇగో గీ తల్లి ఏమంటుందో ఈయన ఓసారి. వాని ఆడపిల్లలు వాని చెల్లెలు వాని అక్క భర్త రామునో ఏమో ఆయన అదెవరు ఖమ్మం దగ్గర సార్ ఈ కృష్ణ డాక్టర్ భార్య. మేము మీకేంది మీ అమ్మాయికి వేరే కట్నం ఇస్తామన్నారు కదా, అదే కట్నం తీసుకురా, నువ్వు ఎందుకు తీసుకురావు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి అన్న నుంచి తీసుకురా అని అనేటోళ్ళు. మమ్మీ మీకు మేము చెప్తే కొట్టి చంపుతారు వాళ్ళని. నేను చెప్పాను నేను నీతోనికి వచ్చినాకనే ఏదైనా చెప్తా అని ఫోన్లలో మాట్లాడింది సార్. నా బిడ్డ పొద్దు బిడ్డ అవన్నీ వదిలేసిన అని మస్తు సార్లు అడుకున్నా సార్. వాడి కట్నం కొరకే అని ఎన్ని చెప్పినా కూడా ఈయనకపోయా సార్. నా పిల్లను కృష్ణ డాక్టర్ గాడుకో నా కట్నం తెస్తావా లేకపోతే నా దగ్గరకు వస్తావా, నా కోరిక తీర్చని ఎన్నో సార్లు అడిగిండంట సార్ వాడిని. ఆ పిల్లను అడిగితే కూడా ఆ పిల్ల చెప్పుకోలేకపోయింది. మమ్మీ వాళ్ళ అన్న మాటలు చెప్తే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ కొడతారు, వాడిని చంపుతారు మమ్మీ, వాళ్ళకి భయం ఉంది అని చెప్పింది సార్. నా పిల్ల నాకు టెట్టుకు కోచింగ్ కోతే కూడా వాని చిన్నమ్మ వాని కృష్ణ డాక్టర్ గాడు అదేంది బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని నీకేం జరిగినా మాకు సంబంధం లేదని రాపించుకున్నారు సార్. రాపించుకుంటే నేను ఫోన్ ఎత్తపోతే వీళ్ళ పక్కన ఒక ఆమెకు ఫోన్ చేసి నాకు ఫోన్ ఇచ్చింది సార్. ఫోన్ ఇస్తే నేనుండి నా పిల్లని నా ఇంటికాడ తోలియవలసినవు, నీవెందుకు తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టినావు, నా పిల్లని ఏం చేసి చంపుదాం అనుకున్నావు, చంపి నా పిల్లకి ఏం చేద్దాం అనుకున్నావు, నా పిల్ల ఇన్నే మేము ఉన్నాం కదా అచ్చంపేటలో, నా పిల్లని నా ఇంటి ముందల్లా దొబ్బిపో అని మస్తు సార్లు చెప్పిన సార్. నేను మీకు అవసరం లేకపోతే నా పిల్లని దొబ్బేయండి, నా పిల్లని దొబ్బేయండి అని అనుకున్నా సార్. ఆ పిల్ల పోయినాడు కూడా కృష్ణ డాక్టర్కు ఫోన్ చేస్తే నీకు మెంటల్ లేచింది అని అన్నాడు సార్. వాడు అంటే నీ బిడ్డ పోతే నీకు తెలుస్తుందిరా అని నేను చెప్పిన. వాని పిల్లమేమో నీ బిడ్డ ఏమన్నా మాకు బంగారు తెచ్చిందా, మాకు పైసలు తెచ్చిందా అని అన్నది సార్. అంటే నా బంగారు అటువంటి పిల్ల పోయింది, ఇవాళ 20 తులాల బంగారు ఎత్తుకపోయింది, అన్ని మీతోనే ఉండయి అని కేసు పెడితే వాళ్ళు ఇది చేసిండ్రు సార్. అన్ని మొత్తం కృష్ణ డాక్టర్ గాడు హైమావతి మేడమే సార్ వాళ్ళు మెయిన్ కారణం. ఇక ముచ్చటేందంటే 3 ఏళ్ల కింద అచ్చంపేటలో లింగాల మండలానికి చెందిన సింధు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్నారటనుల్లా. ఇక ఏ ఊట్లకు ఏమైందో కానీ అప్పుడప్పుడు ఇద్దరాలు మొగలు పంచాది పెట్టుకునేదట. ఇక పానం విసికిన సింధు రాత్రి ఉరి పెట్టుకొని చచ్చిపోతే నువ్వే చంపినవని పిల్ల బంధువులు భర్తను కూడా కొట్టి చంపిరాడనుల్లా. గాశారం పాడైపోను. అయ్యో ప్రేమించి పెళ్లి చేసుకున్న మొట్టానికి పిల్ల దచ్చే అటు పిల్లగాడు దచ్చే అని ఊరంతా పుట్టి
బొచ్చడు దుఃఖంలో మునిగిపోయిరాటనుల్లా. ఏమో పోని చిన్నతనంలోనే ప్రేమ 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 అని ఎటు కాకుండా ఆమైపోతుర్రులా నేటి యువత. ఓ తల్లిదండ్రులు జర మీ పిల్లలు బడికి పోతుర్రా ఏడికి పోతుర్రో జర ఓ కంట కనిపెట్టుకోరి. ఏమంటున్నావు? ఎందుకంటే కానుపోని దినాలు ఉన్నాయి లోకం మీద. గమ్మతి వార్తలు ఎట్టునయ్యలా మన గమ్మతి వార్తలు ముద్దుకున్నాయా. ఇక రేపు కూడా మంచి మంచి గమ్మతి వార్తలు పట్టుకొని వస్తూనే ఉంటా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన అమ్మ నువ్వు ఉంటా శనార్థి. గమ్మతి వార్తలు.